SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। SSA मुलाजिमीन एक हफ्ते से नागर कर्नूल जिला हेडक्वार्टर में पुराने कलेक्ट्रेट के सामने गैर मुअय्यना मुद्दत की हड़ताल पर हैं। इस मौके पर SSA जिले सदर मुरली ने कहा कि महकमा तालीम के मुलाजिमीन बरसों से कॉन्ट्रैक्ट पर उजरत के साथ काम कर रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि फौरी हुकूमत इनके मसाइल को हल करे और इन्हें बाकायदा मुलाजिमत का तहफ़्फ़ुज़ फराहम करे। उन्होंने हुकूमत को इंतबाह दिया कि अगर हुकूमत ने इनके मसाइल को हल ना किया तो बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म किया जाएगा। इस मौके पर SSA जिला सदर मुरली, नायब सदर विष्णु प्रकाश, शारदा ज्योति और दीगर ने शिरकत की। మన యొక్క సమస్యల పరిష్కారానికి మీడియా ద్వారా మనకు మొత్తం జిల్లాకి వచ్చినటువంటి సూచనలు మనం వీడియో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది కాబట్టి నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కలిసి గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 4 రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు న్యాయత అయ్యే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం జీతభత్యాలు కూడా పెంచకపోగా మాకు పే స్కేల్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. ముఖ్యంగా సమగ్ర శిక్షలో 14 వింగులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనాయి, శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి. దానికి తగ్గ వేతనాలు మాకు లేవు. గాలిచారాన్ని బతుకులైనవి, కాల్దారం బతుకులైనవి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాము. చేసే వరకు ఈ నిరవధిక సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని తెలియజేస్తూ ఉన్నాము. గత వారం రోజుల ముందే సమ్మెకు దిగే ముందు మా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. చిన్న నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల దినసరి బతుకు వెళ్లదీయడమే చాలా భారంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతవరకు ఈ సమ్మె ఆగేది లేదు. దానికి అందరం ఇంకా సమ్మె ఉధృతం ఎంతకాలమైన సమ్మె ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అటువంటి సమ్మె ఇంకా తీవ్ర రూపం దాలిస్తే విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు బోధన అనేది ఇప్పటికే కుంటుపడ్డది. అదేవిధంగా రాను సమ్మెలో పూర్తి స్థాయి ఉద్యోగులను పాల్గొంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ విద్యాశాఖలో ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి వారు సమ్మెకు అందరూ పూర్తి స్థాయిలో దిగారు. ఈరోజు MDM బిల్స్ కూడా ఆగిపోవడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ జిల్లా స్థాయి విద్యాశాఖలో ఎటువంటి పనులు జరగట్లేదు. ఈ సమ్మె తీవ్ర రూపం దాల్చే కొద్దీ ఆటంకాలు విద్యా వ్యవస్థకే తీవ్ర నష్టం కలుగుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము సమగ్ర ఉద్యోగులమైనటువంటి రాష్ట్ర స్థాయిలో 22,000 మంది ఉన్నాము. ప్రతి శాఖలో చాలామంది ఫుల్లీ క్వాలిఫైడ్స్ ఎంపీలు PhD చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ఈనాడు చాలాని బతుకులతో ఏడుస్తున్నాము.
కాబట్టి మా వల్ల విద్యాబోధనలో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ కంటే మేము చాలా రిజల్ట్స్ మంచిగా తీసుకొస్తున్నాము. మాకు 18,000, 20,000, 16,000, 12,000, 9,000 నుంచి కేటగిరీ వైజ్ సాలరీస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ మీ యొక్క ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అని పోయిన సంవత్సరం ఏకశిలా పార్క్ వరంగల్లో ముఖ్యమంత్రి గారికి అన్ని అవగాహన ఉన్నాయి. వచ్చే 4 రోజుల లోపల ఛాయ్ జీవో ఇస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే సంవత్సరం రాలేదు. వాళ్ళు ఏం చేసాము, ధర్నాకి ఇతనే ఇంకా అని చెప్పి మేము ధర్నాకి వెళ్ళడం జరిగింది. కావున ఇప్పటికైనా కేసుకెళ్ళి ఇవ్వాలి. కేసుకెళ్ళి ఇవ్వచ్చో బళ్ళు మూత పడతాయి. కస్తూర్బా స్కూల్లో ఎంఆర్సీలు తాళాలు వేసినాం. సిఆర్పీలో డాటా పంపుతలేం. ఎంఆర్సీలు డాటా ఎంట్రీలు డాటాలు కొడతలేరు. ఇవన్నిటికీ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్కి మీకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొత్త స్కూల్ నుంచి టీచర్స్ డిక్లైన్ చేశారు. వాళ్ళు మేము చేయమని చేస్తారు. అది మా నుంచి అవుతుంది. ఒక పిల్లకి పాము వచ్చిన కస్తూర్బా టీచర్లు తెలాలి కావాలంటారా? ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా? ఇక్కడ వస్తున్నారు పోతున్నారు ఒక గంట సేపు వచ్చి. కాబట్టి ఇట్లాంటి విషయాలు మేము గ్రహించి వాళ్ళు సొంత పిల్లలు వదులుకోవడంగా హాస్టల్ పిల్లల్ని మంచి కేర్ టేకర్ తీసుకొని వాళ్ళు ఎన్నో తల్లుల్లాగా చూసుకుంటారు. తల్లు లెక్క ఉన్నారు కానీ వీళ్ళు లెక్కలు లేదు. ఇలా ప్రతి శాఖలో మేము కూడా సిఆర్పీలో ఉన్నాం. డాటా ఉన్నారు. నేను లేనిదే రాష్ట్ర స్థాయికి సమాచారం పోదు. కాబట్టి ఫుల్లీ క్వాలిఫైడ్స్ ఇవాళ రేపు అంగన్వాడీలకు 12,000 ఇస్తారు. ఈ ఆశా కార్యకర్తలకు 18,000 ఒప్పుకున్నారు. పిహెచ్డీ ఎంపీలు ఉండి టీచర్ క్వాలిఫై ఉన్న వాళ్ళం మాకు 8,000 ఇస్తారో మీకే ఆలోచన చేసుకోండి. కాబట్టి మాకు బేసికల్ ఇచ్చే వరకు టెంట్ ఇయ్యం. ఆ తర్వాత ఏదో చూద్దామని మేము అనుకుంటున్నాం. ఈ గ్రహించే తొందరగా చర్చలు సఫలం చేయండి. లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థనే మా ద్వారా కుంటుపడతానని మేము ఈ ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।